హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయలతోటి కొత్తపల్లి కొబ్బరితోటి చక్కగా ఆంధ్ర ఆవకాయ అండి, ఆవపెట్టిన ఆవకాయ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు నేనైతే వరుసగా ఒక 4-5 వీడియోలు ఆవకాయి, మాగాయి, అల్లం ఆవకాయి అన్నీ కూడా ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను చూపిస్తున్నాను. ఈరోజు అసలైన ఆంధ్ర ఆవకాయ అండి. అయితే దానికి కూడా కొత్తపల్లి కొబ్బరేనండి. ఆవకాయ అంటేనే కొత్తపల్లి కొబ్బరి చాలా బాగుంటుందని ఫేమస్. తర్వాత ఎవరి ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు పెద్ద రసాలని, జలాలని, తర్వాత చిన్న రసాలని అలా పెట్టుకుంటూ ఉంటారు. హైజర్లా అలాగా చాలా రకాలు ఉంటాయండి మామిడికాయల్లో కూడాను. అయితే నాకు వచ్చేసి మామిడికాయ ఒక్క కొత్తపల్లి కొబ్బరి ఒక్క పచ్చి మామిడికాయ వచ్చేసి నాకు 40 రూపాయలు అయితే పడిందండి. 50 రూపాయలు చెప్పారు, ఇంకా 40 రూపీస్ చేసి అయితే ఇచ్చారు. అయితే మళ్ళీ దీన్ని కటింగ్ చేయడానికి కూడా మళ్ళీ మనం ఇంటి దగ్గర ఏమైనా కత్తులు ఉంటే కనుక కట్ చేసుకోవచ్చండి. లేదంటే కనుక ఇక్కడే కటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కట్ చేయించుకోవాలి. ఈచ్ కాయకి వచ్చేసి ఒక కాయకి 5 రూపీస్ చెప్పారండి. అయితే మన కాయ సైజుని బట్టి పెద్ద సైజ్ అయితే కనుక 10 రూపీస్ చెప్పారు, ఈ మాత్రం సైజ్ అయితే కనుక 5 రూపీస్ చెప్పారండి. ఇంకా అలాగా నేనైతే ఈ కాయలు ఇక్కడే కడిగేసి తుడిచేసి ఇంకా ముక్కలు కూడా ఇక్కడే పర్ఫెక్ట్గా వాళ్ళకి ఆ కత్తిపీటలతో కట్ చేస్తే కరెక్ట్గా తెగుతుందండి. ముక్క అనేది మనకి నలగకుండా ముక్క అనేది చక్కగా వస్తుంది. అదే మన సొంత కత్తిపీటలతో అయితే కనుక ముక్క నలిగిపోతుందండి. అందుకని చెప్పేసి మనకి ప్రతి ముక్కకి కూడా టెంక్ వచ్చేలాగా కట్ చేస్తారండి ఈ కత్తిపీటలు అయితే. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడే కట్ చేయించుకొని ఇంకా బయలుదేరామండి. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చాలా రకాల కాయలు అయితే ఉంటాయండి. ఎవరి ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా. అలాగే కటింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది అండి. సీజన్ అయితే కనుక కాయలు అమ్ముకునే వాళ్ళు ఎలాగున్నా కూడాను ఆ కటింగ్ చేసే వాళ్ళకి మాత్రం భలే వస్తుందండి వ్యాపారం అనేది. ఈ సీజన్లో చాలా బాగుంటుంది. 4 కత్తిపేటలు పెట్టుకొని చక్కగా వచ్చిన వాళ్ళు 10 కాయలు తీసుకొని, ఒక 20 కాయలు తీసుకొని 100లో తీసుకున్నా కూడాను కాయకి ఇంత అని చెప్పి చక్కగా ఆ రోజు ఒక 12-1 గంట దాకా చక్కగా కష్టపడి బాగానే సేల్ చేసుకుంటారండి. బాగానే అనిపించింది నాకైతే ఈ వ్యాపారం కూడా సీజన్లోను. ఇలా కత్తిపేటలు చూసారు కదా, ఇలా ఉంటాయన్నమాట. మామిడికాయ కట్ చేసుకుని కత్తిపేట అన్నమాట. అయితే ఎవరి కాళ్ళు అలా చక్కగా తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేయించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే మనం తీసుకొచ్చిన కాయలు వచ్చేసరికి ముక్కలు ఇవ్వండి. ఇక ఇవైతే ఒక గాలిలోకి ఆరేటట్టుగా కాస్త వెడల్పుగా ఏదైనా పలచటి బట్ట మీద వేసేసి బాగా ఆరనిచ్చామనుకోండి ఒక 2-3 గంటల పాటు చక్కగా మనకి ఆ లోపల పొర ఏదైతే ఉంటుందో ఆ జీడి ఆ పొర అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని ఆ ముక్కలన్నీ అందులో వేసేసుకుంటున్నానండి. ఒక ఇంకా ఆవకాయకి కావాల్సిన వెల్లుల్లిపాయలను అయితే ముందు రోజే ఒలుచుకొని ఆయిల్లో వేసి పెట్టుకున్నామంటే తర్వాత రోజు ఈజీగా ఉంటుందని చెప్పేసి అందులో చిన్న వెల్లుల్లిపాయలండి. ఇవైతే చక్కగా బరకగా మిక్సీ పట్టుకుంటే మనకి ఆవకాయలో వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి. ఇక అందుకే నాకు పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మీకు నిన్నటి వీడియోలో చూపించానండి తవ్వ అనేది. ఇప్పుడు ఈ తవ్వతోటి నేను కొలిసి మీకు ప్రతిదీ వివరంగా చెప్తానండి. అయితే ఈ తవ్వ అనేది మనం ఊర్లో చక్కగా మనకి విలేజ్ సైడ్ దొరుకుతుందండి ఈజీగా. కొంచెమని తవ్వని ఒకసారి తెచ్చిపెట్టుకున్నాం అంటే మనకి ఇంకా అలా లైఫ్ లాంగ్ పడి ఉంటాయి. ఇంకా అలాగే ఈ తవ్వతోటి నేను తవుడు మెంతులు అయితే తీసుకున్నానండి. అంటే ఇంకా నేను ఒకటే రోజు మొత్తం ఆవకాయ మీకు మొన్న 4 వీడియోల నుంచి వరుసగా వదిలినవి వాటన్నింటినీ కూడా నేను ఒక్కసారి కలిపానండి. కాబట్టి నేను ఆ రోజు మొత్తం ఒకటే రోజు ఒకటే వీడియోలో పెడితే మీకు లెంతీ అయిపోద్దని చెప్పి విడివిడిగా పెట్టుకున్నాను నేను. ఇక ఇప్పుడు నేను అందాజుగా మొత్తం అన్నింటికి కలిపి ఒక తవుడు మెంతులు అయితే తీసుకున్నానండి. ఈ పొడిని నేను డివైడ్ చేసుకొని ఎంతెంత వేసుకోవాలనేది కలుపుకున్నాను. ఇప్పుడైతే మీకు నేను తవుడు మెంతులు అయితే తీసుకున్నాను కదా, ఇవి దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందామని చెప్పేసి ఇక అలాగే ఆవాలు, ఈ ఆవాల్లో ఎర్ర ఆవాలండి, కొంచెం చిన్న ఆవాలన్నమాట. ఆ రకం ఒకటి, తర్వాత ఈ నలుపు రంగులో లావుగా ఉన్న ఆవాలు 2 రకాలైతే ఉంటాయండి మనకి. అయితే ఆ ఎర్ర ఆవాలు అనేవి మనకి వేడి ఎక్కువగా చేస్తుందని చెప్పేసి ఈ నల్ల ఆవాలని ఎక్కువగా వాడతామండి. ఒక్కొక్కరు అలా వేస్తారు, ఒక్కొక్కరేమో ఇలా వేసుకుంటారు. నేనైతే ఈ నల్ల ఆవాలని తీసుకున్నాను, ఒక తవుడైతే తీసుకున్నాను. అలాగే దోరగా వేయించుకున్న ఈ మెంతుల్ని తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి జీలకర్ర అండి కావాల్సింది. ఆ జీలకర్ర అయితే ఒక చిన్న కప్పు, ఒక 4-5 స్పూన్లు ఉంటుంది అనుకోండి. ఇంక ఈ జీలకర్రని కూడా ఇంకా అదే గిన్నెలో వేసేసి కాస్త దోరగా ఇది కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. దానికి సపరేట్గా కలుపుకోకుండా విడివిడిగానే పెట్టుకోవాలి. తర్వాత విడివిడిగానే మిక్సీ పట్టేసుకోవాలండి. పొడి సపరేట్గా పెట్టుకుంటే మనం ఎందులో ఎంత వేసుకోవాలో ఈజీగా ఉంటుందండి కలుపుకోవడానికి మనకి. అలాగే ఆవాలు కూడా లాస్ట్లో ఆ వేడి మీద ఇంకా అలా వేసేసి ఇంకా పక్కన పెట్టేసానండి. ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడంటే ఈ ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా మనం మిక్సీలో వేసేసుకుంటున్నాం కానీ ఒకప్పుడు రోకళ్ళతోటి చక్కగా రోల్లో వేసి దంచేవారండి. ఆవకాయ పెడుతున్నారంటే కారం ఒక పక్క దంచేవారు, ఉప్పు ఎండబెట్టి ఉప్పు దంచేవారు, అలాగే ఆవాలు, మెంతులు అన్నీ కూడా దంచి వేసేవారండి. అప్పటికప్పుడు కలిపి చక్కగా భలే పని. కానీ అసలు ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది ఎవర్ గ్రీన్ అండి. అలాగే ఒక్కొక్కటిగా చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను కదా. మెంతులు మాత్రం కొంచెం జల్లించుకోవాలండి. మనం ఎంత దూరగా వేపినా సరే మనకి ఏంటంటే అంత మెత్తగా అయితే అయిపోదు. కాబట్టి కొంచెం ఇది మాత్రం జల్లించుకోవాలండి. మెత్త పిండిలాగా చక్కగా జల్లించుకున్నాక ఆ మొరుం కూడా ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మనం వేసే దాంట్లోనూ కొంచెం ఇది కూడా వేసేసామంటే అలాగా మొత్తం మెంతులన్నీ కూడాను మెత్తటి పిండిలాగా ఆడుకోవాలండి. ఇది ఒకటి మాత్రం. ఆవాలు అయితే కనుక ఈజీగా అయిపోతుంది, ఇంక జల్లించాల్సిన పని లేదు. మెంతులు మాత్రం కొంచెం ఇలా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న ఈ పిండిలన్నీ కొంచెం వేడి చల్లారి దగ్గర పక్కన పెట్టేసుకున్నాక ఇక అదే గిన్నెలోను కాస్త ముందుగా వెలుచుకున్న చిన్న చిన్న వెల్లుల్లిపాయ గుడ్లు ఉంటాయి కదా, అవి అయితే బరకగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇక ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఆవకాయ కావాల్సిన ఏది మర్చిపోకుండా మళ్ళీ 1 బై 1 మనం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టకుండా కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా మనం ప్లేస్ కూడా చూసుకొని చక్కగా పెట్టుకోవాలి. ఈ ఆవకాయకి మనం ఆడించుకున్న ఈ దినుసులన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఆవకాయలో వేసే నూనె కూడా ఒక ఎత్తు అండి. మనం ఎంచుకునే కాయని ఎలా ఎంచుకుంటామో అలాగే ఆయిల్ని కూడా మనం ఏది పడితే అది వేసేస్తే ఆ టేస్ట్ రాదండి. అందులోనే అది మనం పచ్చడి ఒక ముద్ద ఎక్కువగా తిన్నా కూడాను నష్టమేం ఉండదు. ఇలా మనం జాగ్రత్తగా వేసుకుంటే కనుక నేనైతే ఆడించిన నువ్వుల నూనెతోటి చక్కగా ముందైతే ఒక గిన్నెలోకి నేను నూనె అయితే వేసుకున్నానండి. ఇది పెట్టే విధానం 2 రకాలండి. ముందైతే ముక్కల్ని ఇలాగా కొలుచుకోవాలండి. ముందు ఇదిగోండి మీకు చెప్పాను కదా, తవ్వతోటి 8 తవ్వలు వేస్తే కొంచెంలోకి కరెక్ట్గా వచ్చేస్తుందండి అని చెప్పేసి అలాగే నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్రలోకి ఈ తవ్వతోటి 8 తవ్వలు అయితే వేసాను కరెక్ట్గా. ఇదిగోండి ఇలా వచ్చిందన్నమాట. ఇది కొంచెం లెక్కండి. ఈ కుంచుడు ముక్కల్ని నూనెలో వేసేసి ముందు పక్కన పెడతారండి. ఇది ఒక విధానం. ఎందుకంటే ఆ నూనె అనేది ముందు ముక్కలు ఆక్కొని గట్టి పడుతుందన్నమాట. ఏ కాయలైనా వేసుకున్నప్పుడు ఇలా చేసుకునే ఇలా ముక్కలు నూనెలో అలా నానుతూ ఉంటాయండి. ఈలోగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. చక్క వెడల్పాటి గిన్నె ఏదైనా తీసుకోండి ఇలా కలుపుకోవడానికి ఈజీగా. ఇక అందులో సేరు కారం అండి. అందులో మన కారం మీకు ఆల్రెడీ మన వీడియోలో ఉన్నదండి. నేను ఊరి నుంచి తెప్పించుకుంటాను ఆడిచ్చిన కారం. అసలు ఎంత స్పైసీగా ఉంటుందంటే కలర్ కూడా అంత బాగుంటుందండి. ఆవకాయ చూడగానే అలా టెంప్ట్ అయిపోవాలన్నమాట, అంత బాగుంటుందన్నమాట. అందులోనూ స్పైసీగా ఉంటుంది కాబట్టి ఇంకా మురుమండి. మొరుము కూడా చూసుకోవాలన్నమాట. మెత్తగా ఉండకూడదు, మనకి మొరుముగా ఉండాలి కారం అనేది. అదైతే 2 తవ్వలు అంటే సేరు లెక్కండి. అలాగే తవుడు ఉప్పు పడుతుంది. ఈ ఉప్పు కూడా కళ్ళుప్పు, పింక్ సాల్ట్ ఉప్పుని తీసుకొని వాటిని మిక్సీ పట్టేశానండి. ఇంకా దాన్ని నేను తవుడు పడుతుంది కానీ నేను సాలిడ్ అండి, అంటే అందులో సగం సాలిడ్ అన్నమాట వేసేసాను. ముందు ఉప్పు లాగేసుకుంటాయండి, అందుకని చెప్పి నేను తక్కువ వేస్తాను ఉప్పు. తర్వాత మళ్ళీ 3వ రోజు కలుపుకున్నప్పుడు వేస్తాను. అలాగే 2-3 స్పూన్లకి అలాగ పసుపు. తర్వాత మెంతిపొడి అండి, ఇది సోలా అంటన్నమాట. అయితే ఈ సోలడు మెంతిపొడి మాట. మెంతిపొడి ఏంటంటే మనకి చలవ చేస్తుంది కదండి, కాస్త ఎక్కువ ఉన్నా పర్వాలేదు, పుల్లగా ఉంటుంది కదా, కారం కూడా ఉంటుంది కాబట్టి మనకి మెంతిపొడి పడుతుంది. అలాగే ఆవపొడి అండి, ఆవపొడి వచ్చేసరికి తవుడు మాట. అలాగే విడిమెంతులు ఒక గుప్పుడైతే వేసాను. అలాగే బరకగా ఆడుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వచ్చేసరికి కొంచెం వేసానండి, ఒక ముద్దలాగా. అలాగే జీలకర్ర పొడి కూడా ఒక 2 స్పూన్ల పైనే ఉంటుందండి. జీలకర్ర పొడి కూడా వేసేసుకొని మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మీకు ముందు రోజే నేను చెప్పాను కదండి చక్కగా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వెల్లుల్లిపాయలని నూనెలో కాస్త ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక 2 స్పూన్లు కారం వేసి పక్కన పెట్టుకున్నాను. అవి ఇందులో సగం అయితే వేసేసుకుంటున్నానండి. కొంచానికి 1/2 కేజీ లెక్కండి. ఇంకా మీకు వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాలంటే కనుక ఇంకా కొంచెం వేసేసుకోవచ్చు. ఇక నేనైతే 1/2 కేజీ లెక్క కింద వేసానండి. ఇంకా తర్వాత ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని ఈ మసాలాను అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఎందులో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ జాడీని అయితే తీసుకొని గాజు డబ్బాలాగానే ఏదైనా తీసుకొని ఇక అందులో ముందైతే కొంచెం ఆయిల్ అయితే వేసానండి. అలాగే నూనెలో ఉన్న ఈ ముక్కల్ని తీసుకొని మనం మసాలాలో ఆ కారం కలిపిన మసాలాలో కొంచెం ఇలా దొర్లించినట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఆ ముక్కల్ని తిరిగి మళ్ళీ మనం జాడీలో వేసుకోవడమేనండి. ఇది ఒక విధానం అండి. చూసారు కదండి, ఇది మా పెద్దవాళ్ళు పెట్టే ఒక పద్ధతి మాట. ఇంకొకటి ఏంటంటే మనకి డైరెక్ట్ మసాలాలన్నీ కలిపేసుకొని ఇందులో వేసుకుంటాం. అది కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తానండి. నేను తెచ్చిన ముక్కలు 3 కుంచాల ముక్కలు అయితే అయినాయండి. 50 కాయలు అయితే తీసుకొచ్చాను. 3 కుంచాల ముక్కలు అయితే అయినాయి. ఒక కుంచుడు మీకు ఆల్రెడీ నేను అల్లం ఆవకాయ పెట్టి మీకు నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశానండి. ఇక తర్వాత ఒక కుంచుడు అయితే ఇప్పుడు కలిపాను కదా, ఇంకో కొంచెం కలిపేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్లో మనకి ఆయిల్ అనేది చక్కగా పైన అలా వేసేసుకోవడమేనండి. ఇప్పుడు వచ్చేసరికి
ఒక కేజీ అయితే పడుతుందండి. తర్వాత మూడో రోజున తిరగలుపుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి మనకి ఊరుతుంది కదా, ఆ నూనె పైకి తేలేటట్టుగా చూసుకొని అందులో మళ్ళీ ఒక అరకిలో నూనెకి అలాగా వేసుకోవాలి. ఆవకాయకి నూనె హైలైట్ అండి. నూనె అంత చక్కగా మునగాగా ఉందంటే ముక్క అంత గట్టిగా చక్కగా గుజ్జు కూడా అంత టేస్ట్తో చాలా బాగుంటుంది. అందులోనూ నువ్వుల నూనె కదండి మనం వేసేది, గానిగాడిచ్చింది, మంచి సువాసనతోటి భలే ఉందండి. ఇంకో సేమ్ అలాగే నేను మళ్ళీ ముక్కలు ఇంకో రెండో కొంచాన్ని కూడా ఇలాగే కలిపేస్తున్నానండి. ఇంక మొత్తం అందులో మసాలా అంతా కలిపేసాను కదా, సేమ్ మళ్ళీ ఆ ముక్కలన్నింటినీ కూడా ఇలా చక్కగా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఇంక ఇప్పుడు మళ్ళీ వేరే డబ్బాలోకి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఇదండి ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పెట్టే విధానం అయితే ఇదండి, సింపుల్గాను. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి, వివరంగా చూపించానని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంటే ఈ కొలతలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారండి. ఒక్కొక్కరు కొంచెం తక్కువ ఎక్కువలా పెట్టుకుంటూ ఉంటారు. ఇక ఆవకాయ అంతా కలిపేసి ఒక డబ్బాలోకి ఎత్తేసిన తర్వాత ఇంకా అందులో కాస్త అన్నం వేసుకొని పొరుపుకొని తింటే భలే ఉంటుంది కదండి. ఆ టేస్ట్ అనేది ఎవరి గ్రీన్ ఎప్పటికీ కూడా అందరం చేసే పనే అది. కానీ పెద్దవాళ్ళు తినటం ఒక ఎత్తండి, కానీ మా మేనల్లుడు చూడండి ఆవకాయ ముద్ద పెట్టేస్తా, అసలు వాడు కారం అంటే తినడండి. కానీ ఆ కారం ముద్ద తినడానికి ఆ వాసనకి టెంప్ట్ అయిపోయి తినేస్తూ చూడండి ఎంత బాగుంది అంటున్నాడు వాడు. ఒక పక్క నుంచి ఒగురుస్తున్నాడు, కానీ ఒక్కొక్క పక్క నుంచి బాగుంది అత్త ఇంకో ముద్ద పెట్టవా అని చెప్పి మళ్ళీ ఇంకో ముద్ద తింటున్నాడండి. ఎవరికైనా అంతే కదండి, ఆవకాయ అంటే అసలు ఎవరు ఉంటారో చెప్పండి తినలేని వాళ్ళు. ఇంకా అలాగే ఇదిగోండి చక్కగా జాడీలోకి అయితే ఇలా ఎత్తేసుకొని నీట్గా ఎక్కడ తీసేసుకున్న తర్వాత దానికి ఒక క్లాత్ అనేది వైట్ బట్ట అనేది ఇలా కట్టేసుకొని గాలి వెళ్ళకుండా చక్కగా ఇలాగా గట్టిగా కట్టేసుకొని ఇంకా 3 రోజుల తర్వాతే దీన్ని ఓపెన్ చేయాలండి. అప్పటి వరకు దీని జోలికి వెళ్లకుండా అందులోనూ జాగ్రత్తగా ఏ కాలు చీపుర్లు అలాంటివి ఏమీ తగలకుండా ఒక పక్కకి సైడ్కి పెట్టుకోవాలండి. ఈ జాడీని మళ్ళీ 3వ రోజున తీసినప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇది చూడగానే మా అమ్మమ్మ మా నానమ్మలే గుర్తొచ్చారండి. ఇలాగే చేసేవారు కదండి మన పెద్దవాళ్ళు. ఇక 3వ రోజున చూడండి చక్కగా జాడీలోని ఆవకాయ ఎలా ఊరిందో అసలు చూడండి, నూనెంతా అలా పీల్ చేసుకున్నది మనం వేసింది. ఈ 3వ రోజున కలుపుకున్నప్పుడు మాత్రం నూనె ఉప్పు పడుతుందండి, ఇంకే మసాలాలు పట్టవు. అయితే నేను తవుడు ఉప్పు వేయాల్సింది అరతవ్వే ఎందుకు వేసానంటే మనం తవుడు ఉప్పు ముందే వేసేస్తే కనుక మనకి ముక్క అనేది ఉప్పు లాగేస్తుందండి. కాబట్టి ఇప్పుడు మనం అరతవ్వ ముక్కు లాక్కుంటుంది కదా, ఇప్పుడు మనం వేసే అరతవ్వలోంచి కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. దాన్ని ఇంకా ఊటలోకి అయితే సరిపోతుందండి. అప్పుడు మనకి ముక్క ఉప్పుగా ఉండదు, ఊట కూడా చక్కగా కరెక్ట్గా సరిపోతుందండి. అందుకని నేను అలా వేసాను. ఇక ఆయిల్ కూడా వేసుకొని మునగాక ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మంచి సువాసనతో చక్కగా ఆంధ్ర స్పెషల్ ఆంధ్ర ఆవకాయ రెడీ అయిపోయిందండి. చక్కగా ఇదేంటంటే కొత్తపల్లి కొబ్బరితో చేశాం కాబట్టి ముక్క కూడా గట్టిగా ఉంటుంది. బయట ఉంచినా కూడా సంవత్సరం పాటు గట్టిగానే ఉంటుందండి. లేదంటే కనుక ఒక వారం 10 రోజులు ఉంచుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఫ్రెష్గా ఉంటుందండి. వీడియో నచ్చిందా అండి? వివరంగా చెప్పాను అనుకుంటున్నారా? అయితే కనుక కామెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా ఛానల్ని మీరు షేర్ చేస్తారని భావిస్తూ ఇలాంటి వీడియోస్ని మంచివి నాకు తెలిసిన వరకు నేను ఎలా చేసుకుంటాను అనే విధానాన్ని కొంచెం వివరంగా మీకు నేను చెప్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. వివరంగా చెప్పానని అనుకుంటే కనుక మంచి కామెంట్ని అయితే నా దాకా చేర్చండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.